మీ ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి. కానీ పూలు రావట్లేదా? ఆకులు మాత్రమే పెరుగుతున్నాయా? అయితే ఈరోజు నేను చెప్పబోయే సీక్రెట్ ఫెర్టిలైజర్ మీ మొక్కలను పూర్తిగా మార్చేస్తుంది. అదేమిటంటే మన ఇంట్లో రోజు పారబోసే బియ్యం కడిగిన నీళ్ళు మరియు ఎవ్వరు పట్టించుకోని బ్రెడ్ ముక్కలు. ఈ 2 కలిపితే మల్లె, గులాబీ, చామంతి, కనకాంబరం వంటి పూల మొక్కలు పూలతో నిండిపోతాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సూపర్ ఫ్లవర్ బూస్టర్ తయారు చేయగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఇప్పుడు చాలామంది కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతుర్రు. కానీ వాటి వల్ల కొన్ని రోజులకు మొక్కలు బలహీనపడిపోతాయి. కానీ ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్లో ఏముందో తెలుసా? బియ్యం కడిగిన నీళ్ళలో స్టార్చ్, మినరల్స్ ఉంటుంది. బ్రెడ్ ముక్కల్లో ఈస్ట్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి కలిస్తే నీళ్ళలో మంచి సూక్ష్మజీవులు పెరుగుతాయి. దాంతో పూలు ఎక్కువగా వస్తాయి, వేళ్ళు బలంగా తయారవుతాయి, ఆకులు గ్రీన్గా మారుతాయి, చిన్న మొక్కలు కూడా వేగంగా పెరుగుతాయి. ఈ ఫెర్టిలైజర్ వాడిన తర్వాత ఒకే గులాబీ మొక్కల్లో 25కు పైగా పూలు వచ్చాయని చాలామంది చెప్తున్నారు. ఇకపోతే ఇప్పుడు అస్సలు మ్యాజిక్ రెసిపీ చూద్దాము. అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. గులాబీలు కానీ మందారం కానీ రోజు వస్తూ ఉంటాయి, చాలా వస్తుంటాయి పూలు, కోసుకోలేనన్నీ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటే ఇంకా మల్లె, గులాబీ, కనకాంబరం అన్ని మొక్కల్లో మస్తుగా వస్తాయి అన్నమాట. మనం ఏం లేదు, సింపుల్గా బియ్యం కడిగేటప్పుడు ఒక్క నిమిషం ఒక టబ్బు లాంటిది ఒకటి పెట్టుకొని ఆ టబ్బులో ఈ బియ్యం కడిగిన నీళ్ళు పోయండి. ఇంకా మీరు గంజి వంపే అవకాశం ఉంటే ఆ గంజి నీళ్ళు గినంగా దాంట్లోనే వంచేసేయండి. ఇక గంజి వంచకుంటే ఈ రోజులలో అందరు ఎలక్ట్రిక్ కుక్కరే వాడుతారు కాబట్టి వదిలేసేయండి. లేకపోతే పప్పులు ఇంకా అది ఇడ్లీ పిండి గినంగా కడుగుతుంటారు, ఆ నీళ్ళు గినంగా ఒలకపోస్తారు. అలాంటివి అస్సలు ఒలకపోయకండి. ఒక ట్రబ్బు పెట్టుకొని ట్రబ్బులో పోస్తూ ఉండండి. అది మొక్కలకు చాలా కావాల్సిందే. అయితే ఇగో 2 బ్రెడ్ ముక్కలు అనమాట. బ్రెడ్ ముక్కలు తీసుకోండి. 2 అనే అవసరం లేదు, ఒకటి. నేను కొన్ని మొక్కలకే తయారు చేస్తున్నా కాబట్టి ఒక బ్రెడ్ ముక్క అనమాట. పైది ఎవరు తినరు కదా చాలా వరకు, ఆ బ్రెడ్ అనమాట ఇది. ఇది ఎందుకు పడేయడం అని చెప్పేసి మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నా. ఇకపోతే ఇంకో చాయ్ పత్తా పౌడర్ అనమాట. మేము ఇట్లాంటి చాయ్ పత్తనే యూజ్ చేస్తాం ఆకులతోటి. నేను ఒక రాగి పిండి ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట, ఎందుకంటే బెస్ట్ ఫెర్టిలైజర్ కావాలి కదా, అందుకే. కొంచెం బెల్లం వేస్తున్నా. బెల్లం వేసి ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు గంజి పోస్తా. గంజి గినంగా చాలా మంచిదన్నమాట. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు గినంగా పోసేస్తాను అనమాట. ఇక ఇట్లా పోసేసినాక మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది అనమాట. ఇంకా గంజిలో చాలా బాగా విటమిన్స్ ఉంటాయి. ఇక బియ్యం కడిగిన నీళ్ళు గినంగా పోసేసి తర్వాత వాటర్ పోసి ఇక 2 డేస్ ఉంచుతా అనమాట. 2 డేస్ ఉంచితే మంచి ఫెర్టిలైజర్ తయారవుతూ ఉంటుంది. ముందుగా ఇక ఇలా చేసినాక అదే మన ఫెర్టిలైజర్ రెడీ అవుతూ ఉంటుంది అనమాట. 2 రోజుల తర్వాత పుల్లటి వాసన వస్తుంటుంది. చూడండి ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఫెర్టిలైజర్ డైరెక్ట్గా మొక్కలకు వేయకండి. ఒక గ్లాస్ ఫెర్టిలైజర్కి 3 గ్లాసుల నీళ్ళు కలిపి వాడితే మంచిదన్నమాట. ఈ ఫెర్టిలైజర్ ముఖ్యంగా పూల మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. గులాబీ, మల్లె, చామంతి, కనకాంబరం, హైబిస్కస్, మనీ ప్లాంట్, టెర్రస్ గార్డెన్ మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ గినంగా చాలా బాగా పనిచేస్తుంది. వారం రోజుల్లోనే ఆకులు మెరిసిపోతాయి, మొగ్గలు ఎక్కువగా వస్తాయి, పూల సైజు గినంగా పెరుగుతుంది, ఎండిపోయిన మొక్కలు కూడా మళ్ళీ ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇక ఇక్కడే ఒక చిన్న సీక్రెట్ ఉంది ఫ్రెండ్స్. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ బెల్లం కలిపితే ఫెర్టిలైజర్ పవర్ మాత్రం డబల్ అవుతుంది. అది మాత్రం అంటే బెల్లాన్ని మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే బెల్లం వల్ల సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి, దాంతో మొక్కలు మరింత వేగంగా గ్రోత్ చూపిస్తుంది అన్నమాట. మీ ఇంట్లో ఏ పూల మొక్క ఉంది? గులాబీనా, మల్లేనా? కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. 2 ఉంటే 2 ఉన్నాయని నాకు కామెంట్ చేయండి. వారానికి ఒక్కసారి మాత్రమే వాడండి ఈ ఫెర్టిలైజర్. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వేయండి, ఎండలో మాత్రం అస్సలు వేయకండి. ఒక్కో మొక్కకు ఒక అర గ్లాసు వేయండి. అంటే ఆ మొక్క సైజుని బట్టి వేయండి.
ఇక చాలామంది చేసే తప్పులు ఏంటివంటే ఎక్కువ బ్రెడ్ వేయడము, రోజు వాడడము, ఇక ఫర్మెంటేషన్ కాకముందే వాడడం, ఇలా చేస్తే మొక్కలకు హాని కలగవచ్చు. ఇలా మీ ఇంట్లో వారానికి ఒక్కసారి చేస్తూ మీ మొక్కలకు ఇవ్వండి. అంటే మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది, నేను డిఫరెంట్గా చాలా టైప్స్ చెప్పిన, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ రకంగా యూజ్ చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న దాని ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం ఏది మీకు సూట్ అవుతుందో ఆ ఫెర్టిలైజర్ ఉపయోగించండి. మీ ఇంట్లో అన్ని ఫెర్టిలైజర్స్కు సంబంధించినవి చేయగలుగుతారంటే అన్ని రకాలుగా ఇవ్వండి. అంటే డిఫరెంట్గా వారానికి ఒకటి రకంగా ఇవ్వండి. ఇస్తే మీ మొక్కలు ఇంకా మంచి గ్రోతింగ్ ఉంటుంది అనమాట. ఒకటే మోడల్లో కాకుండా డిఫరెంట్గా ఇవ్వండి. లేకపోతే మీకు ఏది వీలవుతుందో ఆ రకంగా యూజ్ చేసుకోండి. మీ మొక్కలకు తరచూ ఇస్తూ ఉండండి. తరచూ అంటే వీక్లీ 1 టైం ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. ఇట్లాంటి ఇంకా సమ్మర్లో ఇది కూల్ డ్రింక్ లాగా అనమాట. ఇది బాగా దూపైతుంటుంది కదా, ఈ మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అందుతుంది, వాటర్ గినంగా వస్తుంటుంది అనమాట. మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనమాట. మీ మొక్క ఈ ఆకులను కానీ ఈ పూలను కానీ మీ తలలో పెట్టుకున్న మీకు మీరు హెల్దీగా ఉంటారు. ఇంకా ఇలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించే మల్లెపూలలో మంచి వాసన వస్తుంది. ఇట్లాంటి పండ్లు తినడం వల్ల అయినంగా మంచి మన ఆరోగ్యానికి చాలా హెల్ప్గా ఉంటుంది అనమాట. అంటే హెల్దీగా ఉంచుతుంది ఇట్లాంటి ఫెర్టిలైజర్. ఇగో నేరేడు పళ్ళు గినంగా సూపర్గా వస్తున్నాయి అనమాట. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటాము. అంటే సహజంగా ఆర్గానిక్ ఎలాంటి కెమికల్స్ లేని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము. అందుకే నేరేడు పళ్ళు బాగా వచ్చినాయి. కెమికల్స్ వల్ల కొన్ని రోజులకు అది భూమిలో సారం తగ్గిపోతుంది. అంటే మంచి సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసమని ఎప్పుడైనా కెమికల్స్ యూజ్ చేయొద్దు. ఇంకా డబ్బులు వేస్ట్, మనకు పెట్టిన పెట్టుబడి గినంగా సరిగ్గా వెళ్ళదన్నమాట. ఫ్రెండ్స్, మన ఇంట్లో పారేసే చిన్న వస్తువులే మొక్కలకు అద్భుతమైన ఆహారం అవుతాయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా, కెమికల్స్ లేకుండా సహజ పూలతో నిండిపోయే తోట మీ ఇంట్లో కూడా ఉండవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ గార్డెన్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ ఫెర్టిలైజర్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.